సో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దీంట్లో నుంచి లీడ్ అవుతున్న పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్గా తయారైపోయింది పరిస్థితి. మొన్న మహాసేన్ రాజేష్, నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, నిన్న ఆయన దాన్ని ట్వీట్ చేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి, దాన్ని కొనసాగింపు చేసినటువంటి పిఠాపురం వర్మ. ట్రాప్ అంటారండి, పొలిటికల్ ట్రాప్ అంటారు. గతంలో మీరు ఒకసారి గమనించుకోగలిగితే వైఎస్ఆర్సీపీ మొత్తం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చుట్టే రాజకీయాలు చేసుకుని తిరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సో అదే ట్రాప్ని ఇంకోసారి వేశారు వాళ్ళు. ఓకే, లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే మొదటిసారి ప్రాణాలు దిగించి గెలిచిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించుకోండి. ఒక అలంకారం అన్నది ఆ పదం, ఉప ముఖ్యమంత్రి అన్నది, కేబినెట్ హోదా మంత్రులు ఇద్దరు. అంబిగ్యూటీ అలా ఏంటంటే మన మోడీ గారు వచ్చినప్పుడు లోకేష్ గారు బొమ్మ వేయడం వల్ల వచ్చిన అప్రహెన్షన్స్ని తర్వాత మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, చంద్రబాబు గారు మార్కెట్లో ఫెయిలర్స్ బట్టే ఆయన చర్యలు ప్రతిచర్యలు ఉంటాయి. సో గ్యారంటీగా ఇది ఒక ఫెయిలర్ ఇచ్చారు. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉనికి కరువైన వాళ్ళు. ఇప్పుడు వర్మ గారికి టికెట్ లేదు, మహాసేన్ రాజేష్ టికెట్ త్యాగం చేశాడు ఆయన. సోమిరెడ్డి గారు సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళ ముగ్గురు వైబ్రేషన్స్ ఏం మాడతారండి మీరు? ఉనికి కోసం అర్రులు చేస్తున్న వాళ్ళు అన్న కన్సిడరేషన్ ఉన్నారు. సోమిరెడ్డి గారు అయితే కేటగారికల్గా నాన్ రికగ్నైజ్డ్ ఐటమ్. ఈసారి గెలిచిన తర్వాత కూడా రికగ్నేషన్ అన్న ప్రాస్పెక్ట్లో గతంలో మా దేవినేని ఉమ్మడి పాపం ప్రాణాలు ఎదిగించి ఎమ్మెల్సీ ఇప్పించడం, మినిస్ట్రీ ఇప్పించడం, ఆయన త్యాగం చేసి ఆయన కనుమరిగాడు పాపం. ఆ కష్టం ఇవాళ అంత భుజాన్ని వేసుకున్నాడు ఎవడు లేడు. లేనప్పుడు ఏమవుతుందంటే లోకేష్ గారి బ్యాచ్లో అంటే గంటా శ్రీనివాసరావు లాంటివాడికి ఎక్కడ ఉంచారో ఏం మాట్లాడారో తెలిసిన తర్వాత ఈ సోమిరెడ్డి గారి ట్వీట్తో అన్నది ఇట్ ఆర్ ఆల్ ఫెయిలర్స్. ఒక అంబిగ్యూటీ ఉంది వాళ్ళలో వాళ్ళకి అన్నది. ఏమవుతుందంటే జనసేనతో ఏమవుతుంది? వీళ్ళకి 21 స్థానాలే. ఇది ప్రభుత్వం కూల్చేసే అంత సిచ్యువేషన్ ఏం లేదు. మహా అయితే అలిగి వెళ్తారు. లాస్ట్ టైం 1914లో కూడా మీరు ఒకసారి 14-19 టర్మ్లో కూడా జనసేన అలా ద గివెన్ అప్. దే ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది జనసేన. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏపీ పాలిటిక్స్లో మీకు లాస్ట్ టైం ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో నిలబడితే థమ్మింగ్ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వీళ్ళు గెలిచిన పరిస్థితి. బట్ థమ్మింగ్ మెజారిటీ అనేది 164 ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫిగర్. అది దానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్గా చేస్తున్న రాజకీయాల్లో ఆయనే ఒక ట్రంప్ కార్డు కింద గేమ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. నేను నా ప్రజెన్స్తో ఏమవుతుంది అన్నది. ఇప్పుడు నేను చూడండి, ఒక చిన్న వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చూడండి, ఆయన నిలబడే ఉన్నాడు. కానీ మీరు అది ఆద్యంతం గమనిస్తే మీకు ఒకటి కనబడుతుంది. అమిత్ షా కాలు వేసుకుని ఉన్నాడు. ఆ కాలు ఇటు నుంచి ఇటు మార్చాడు. అప్పుడు చంద్రబాబు గారు కూర్చోగలిగారు. ఈ కాలు ఇటు మారిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూర్చుంటే కాలు తగులుతుంది. ఆ లాస్ట్ టైం మాకు కాంగ్రెస్లో కూడా జయరాం రమేష్ గారు ఉండేవాడు. ఆడు ఇదే పని. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తే కాలు వేసుకుంటే ఎడ్డిమోలోకంలో కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ రోజు చూసుకోండి కావాలంటే. వీళ్ళకి ఢిల్లీ రాజకీయాలు చేసే వాళ్ళకి చాలా మందికి కొంత ఎక్స్ట్రాలు ఉంటాయి. ఇవి ఎలా మొలుస్తున్నారంటే ఎవరికి తగ్గట్టు నెరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆ వీడియో గమనించండి మీరు కావాలంటే. మూడో పాయింట్, మీరు నిన్న అమిత్ షా గారు వచ్చిన దగ్గర పవన్ కళ్యాణ్ గారి యొక్క కంప్లైంట్ అన్న దగ్గర ఇదంతా పక్కదారి పట్టిస్తున్నారు. కానీ ద ఫస్ట్ ఎవర్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది. తిరుపతిలో కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కేటగారికల్గా వచ్చిందంటే ఫస్ట్ టీటీడీ చైర్మన్కి బళ్ళు మన ఉంది. లాంగాల్లో 6 టీటీడీ చైర్మన్కి తగులుతుంది. ఎందుకంటే పనికిమాలిన బుద్ధి తక్కువ నిర్ణయం ఏదంటే పైన కొండమీద టికెట్లు ఇవ్వకుండా కింద ఇవ్వడం, కింద నుంచి ఎవరిని పైకి రానివ్వను అని చెప్పడం. హిందూ ధార్మిక హెడ్ క్వార్టర్స్ కేంద్రం నుంచి వచ్చినోడు కనుక అది కరెక్ట్ అన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగితే సంజయ్ కన్నా విశ్వ హిందూ పరిషత్ తోలు తీసేసి అందరు వీళ్ళన్నిటికీ ఏడ్ చేయాలి. అభయహస్తాలు వీళ్ళు నాగిని డ్యాన్సులతో దాన్ని ప్యాసిఫై చేశారు. అసలు ఇన్వాల్వ్ అయ్యి గెజిట్ నోట్ వచ్చిన దగ్గరే వీళ్ళ పని అయిపోయినట్లే. ఎత్తిపోతల పథకమే అవమానం ఇంకంతకన్నా లేదు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ తిరుపతి హిస్టరీలో లేదు. పైపై సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. ఈ ఊళ్ళో కూడా అక్కడ అనవసరం అని తెలుసా మీకు. ఏదో పూజారులు కొట్టు చేస్తే ఆడు వెళ్ళి తీర్చాలి తప్ప ఈవో అక్కడ టెస్ట్ వేసుకుని ఉండడానికి హక్కే లేదు. సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మీరు గమనించగలిగితే ఒక ధార్మిక సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ దాని పని అది బ్రహ్మాండంగా నిర్వర్తిస్తుంది. దగ్గర వీళ్ళు సొంత పెత్తనం ఎలగబెడితే వచ్చే దైద్యానికి కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం కాకుండా కాళ్ళు పెట్టుకొని తప్పించుకున్నారు. టీటీడీ చైర్మన్ కాపాడే కార్యక్రమంకి మళ్ళీ తెరలేచింది. సో ఇవి మీరు వచ్చిన దగ్గర ఆయన మీరు గమనించగలిగితే అమిత్ షా గారు నిన్న నేను ఒక హిందీ వీడియో క్లిప్పింగ్ ఇస్తాను, వినిపించి అది మీరు ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకి బాగా అర్థం అవ్వాలి. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था.
2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। 14 నుంచి 19 ఎవరిదండి? ఎన్డీఏ కూటమితో మొదలెట్టి తెలుగుదేశంతో పరిసమాప్తం అయ్యేది. ఎస్ సార్. ధర్మ పోరాట దీక్షలన్నీ వాళ్ళే చేశారు కదా. అవును. అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా కోపం ఉంది. అందుకనే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పారు. ఎందుకు ఒక సమన్వయంతో ముందుకెళ్ళే దగ్గర ఎవరి తప్పు వల్ల అది ఆ కూటమికి బీటలు బారాయో తదనంత పరిణామాల్లో 5 సంవత్సరాలు దాన్ని పరిరక్షించి మళ్ళీ టేక్ ఓవర్ వచ్చేదానికి అన్న కాన్సెప్ట్లు హిందీలో బ్రహ్మాండంగా చెప్పారు. ఎస్ సార్. నీకు అర్థమైపోతే నేనేం చేయలేను. అక్కడ మొహం ఇడిచేసి వెళ్ళారు ఆయన. అమిత్ షా గారి సారాంశంలో 14 నుంచి 19 ఎన్డీఏ కూటమి, తర్వాత చీలిన తెలుగుదేశం ఆయల్లో నడిచిన గవర్నమెంట్, లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలు. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయనే చెప్పాడు. అప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయనే, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయనే. ఎస్ సార్. 10 ఏళ్ళు టెన్యూర్ చూశాడు. అవును. ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ కలిసిపోవాల్సిన పరిస్థితి. అంతే. కలిసిపోతున్నప్పుడు ఆ తప్పుని మళ్ళీ ఏదైతే చూపించారు. అవును. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, ఖచ్చితంగా ఏం చెప్తాడు? మన చిన్నప్పుడు చేసిన కోతి పనులు చూడు, అప్పుడు ఇలా చదువుంటే ఇలా బాగుంది, నా ఇంగ్లీషే చెప్తా. ఎస్ సార్. నాకు ఇంగ్లీష్ బ్రహ్మాండం ట్యూషన్ పెట్టాడు ఆయన. నేను ఒళ్ళు దగ్గర పెట్టి ట్యూషన్ ఉంటే నా ఇంగ్లీష్ ఇంకా బాగుండు. ఇంకా బాగుండకుండా యావరేజ్గా ఉందంటే కారణం ఏంటంటే నేను ఆయన చేసిన తప్పు. ఇప్పుడు కూడా ఆయన కనబడితే ఏం చేస్తాడు? 4 పీకి అరే శుభ్రం చదువుంటే ఇంగ్లీష్ ఈ పోత్రం ఉండకపోయింది కదా అన్న కాన్సెప్టే. అదే మాట వీళ్ళు పెద్ద ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద డాడీ టైప్లో చెప్పింది ఏంటంటే 14 నుంచి 19 దాకా మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఎస్ సార్. ఇది గమనించుకోండి. దీని సారాంశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి దీనికి ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీకి ట్రాప్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ బాబు నీ స్థాయి తగ్గిపోద్దట, 5 SC ST BCలో ఉన్నప్పుడు లేని ఉపద్రవం ఉప ముఖ్యమంత్రులుగా, ఇప్పుడు ఇంకో ఉప ముఖ్యమంత్రి యాడ్ చేస్తే వచ్చే నష్టమేంటి? ఓటమేంటి? ఏమో ఉండదు. కానీ ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే నాగబాబు గారికి మినిస్ట్రీ, ఏ సామాజిక వర్గం? కోప సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేషన్ గొల్లెడుతుంటారు. ఇద్దరు ఏముంది? చౌదరి సామాజిక వర్గమే కదా. ఇక్కడ కోప చౌదరి సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి అవకాశాలు లేవు. గత ప్రభుత్వంలో SC ST BCలకి అయితే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ ఏది? అయితే అచ్చెన్నాయుడు గారు తీసుకొస్తారు, ఎవరికి అనుమానం రాకుండా మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అని. ఏముంది చెప్పండి? దాంట్లో ఉరిగిపోయింది ఏముంది? వీళ్ళ శాఖలు కాకుండా వేరే శాఖలు ఉన్నాయా? అన్ని శాఖల్లో ఇన్వాల్వ్మెంట్లు లోకేష్. గతంలో సజ్జల రామకృష్ణారావు బడి ఇడిచివారు రోజులు అస్తమనా అని సకల శాఖ మంత్రి అని. ఇప్పుడు ఈయన అంతే కదా, సకల శాఖ మంత్రి కింద చలమని అవుతున్నాడు. అన్నిట్లోనూ వేలు కాళ్ళు పెడుతున్నాడు ఈయన. అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓఎస్డీలు అందరినీ ఈయన కావాల్సిన వాళ్ళనే ప్రతిష్ఠించాడు అక్కడ. అందరికీ తెలిసిన విషయమే. జగమెరిగిన సత్యానికి వేరే రంగు వేస్తే ఎట్లా పోద్ది? అదే మాట్లాడుతున్నారు. పంచాయతీ అమిత్ షా గారు తేల్చుకోవాలంటే ముందు ఫస్ట్ ఉపద్రవమే టీటీడీ చైర్మన్ కాపాడే కార్యక్రమానికి తెరలేపుకొని వైఎస్ఆర్సీపీ ఇలా అంటుందట, బాగుంది కదా ఆడుకొని వాళ్ళు అలాగే గేమ్ ఆడుకుంటారు. లాస్ట్ టైం మీ చుట్టూ తిరిగారు, బహుభార్యాత్వం ఇలాంటివన్నీ మాట్లాడి సాధించింది ఏటాళ్ళు 11కి పరిమితం అయ్యారు. ఇంకో 5 ఏళ్ళ పాటు కాలక్షేపం కార్యక్రమం కానివ్వండి. మీరు ఏం చేయట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు, హ్యాపీగా నడుచుకోండి ముందుకంటున్నారు. ఇంకంతగానే ఉంది. కొత్త రాకెట్ సైన్స్ ఏమైనా కనిపెట్టారు దాంట్లో మీరు?